హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ నుంచి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఆ రిజల్ట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. స్టాక్ ప్రైస్ చూసుకున్నట్లయితే కరెంట్లీ 954 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాపిటల్ చూసుకున్నట్లయితే 6820 కోట్ల దగ్గర మార్కెట్ క్యాపిటల్ అయితే ఉంది. పీఈ చూసుకున్నట్లయితే 45 అయితే ఉండడం జరిగింది. ఈ స్టాక్ అయితే టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి సంబంధించిన స్టాక్ యొక్క రిజల్ట్స్ చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్లో కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్లో కానీ మంచి గ్రోత్ అయితే డెలివర్ చేసిందని చెప్పుకోవచ్చు. సో సేల్స్ చూసుకున్నట్లయితే ఇయర్ ఆన్ ఇయర్లో 79% అయితే పెరగడం జరిగింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ క్వార్టర్లో 552 crores ఉన్న సేల్స్ అయితే ఇప్పుడు 988 crores అయితే పెరగడం జరిగింది. ఎవిటా చూసుకున్నట్లయితే 62 crores నుంచి 104 crores అయితే పెరగడం జరిగింది. నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 30 crores ఉండేది లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో, అది 50 crores అయితే పెరగడం జరిగింది. ఈపీఎస్ 5 నుంచి 7 అయితే పెరగడం జరిగింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే రిజల్ట్స్ అయితే మంచిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టాక్. అండ్ క్యాష్ ఫ్లోస్ చూసుకున్నట్లయితే నెట్ క్యాష్ ఫ్లోస్ మార్చ్ 2024లో 40గా అయితే ఉండడం జరిగింది. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ప్రమోటర్స్ లైట్గా 0.01% అయితే తగ్గించుకోవడం జరిగింది. అండ్ ఎఫ్ఐఎస్ వాళ్ళు కూడా తగ్గించుకోవడం జరిగింది, ఆల్మోస్ట్ 0.5% అయితే. డిఐఎస్ వాళ్ళు 4% అయితే పెంచుకోవడం జరిగింది. పబ్లిక్ వాళ్ళు కూడా స్లైట్గా తగ్గించుకోవడం జరిగింది. స్లైట్గా ఏం కాదు, 2% వరకు తగ్గడం అయితే జరిగింది పబ్లిక్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. సో ఈ కంపెనీ రిజల్ట్స్ ఇంకా డీటెయిల్గా చూసినట్లయితే ఎక్స్పెన్సెస్ అయితే పెరిగినాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఆపరేటింగ్ ప్రాఫిట్ లాస్ట్ క్వార్టర్లో 70 crores ఉన్నట్లయితే అది ఈ క్వార్టర్కి 104 crores అయితే పెరగడం జరిగింది. ఆపరేటింగ్ మార్జిన్ 7% నుంచి 11% అయితే పెరగడం జరిగింది. ఎనీ కంపెనీ ప్రాఫిట్ మార్జిన్ పెరగడం అనేది చాలా గుడ్ సైన్ ఫ్రెండ్స్. అండ్ అదర్ ఇన్కమ్ 13 crores ఉంది లాస్ట్ క్వార్టర్లో, ఇప్పుడు కూడా 13 crores అనే ఉంది. ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే లాస్ట్ క్వార్టర్లో 18 crores ఉన్నట్లయితే అది 19 crores అయితే 1 crore అయితే పెరగడం జరిగింది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కూడా 36 crores నుంచి 67 crores అయితే పెరగడం జరిగింది. ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ అయితే 50 crores అయితే రావడం జరిగింది. సో ఈపీఎస్ కూడా ఆల్మోస్ట్ డబుల్ అయిందని చెప్పుకోవచ్చు. సో కంపెనీ రిజల్ట్స్ అయితే మంచిగా ఉన్నాయి. అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా ఇది. సో టెక్స్టైల్ రిలేటెడ్గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉండడం వల్ల మనకి టెక్స్టైల్ రిలేటెడ్ స్టాక్స్కి పాజిటివ్ న్యూస్ అయితే ఉంది. లాంగ్ టర్మ్లో పాజిటివ్ అనేది చెప్పుకోవచ్చు. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఆల్సో నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాంట్లో మీకు లేటెస్ట్గా వచ్చిన ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ పీడిఎఫ్స్ అన్నీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.